అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మున్సిపాలిటీలో 8వ వార్డు నుంచి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని పోటీ చేస్తున్న బొల్లెద్దు అనిత మురళి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ముందుగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? వాస్తవానికి అంబేద్కర్ మనకు కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఒక సమాజం నుండి బయటకు వచ్చి ఒక యూనివర్సిటీ లెవెల్లో చదువుకొని ఒక ఎంఎస్సి బిఈడి పిహెచ్డి చేసినటువంటి నేను నా యొక్క చదువు నా భార్య అయినటువంటి బొల్లెద్దు అనిత హైకోర్టు అడ్వకేట్ ఎంఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని మా యొక్క చదువుని గుర్తించి పార్టీ మాకు టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. అందులో పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులైనటువంటి ఒట్టేజానన్న గారికి ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవానికి 85% పీపుల్ ఇక్కడ మనకు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నాం. కాబట్టి వీరి యొక్క అభివృద్ధిలో భాగంగా మనం ఇంకా వెనకబడి ఉన్నాం, రాజకీయంగా కానీ ఇంకా చైతన్య పరంగా వెనకబడి ఉన్నాం తెలిసి ఒక చైతన్యం తీసుకొచ్చి జనాలలో ఒక రాజ్యాధికారం తీసుకురావాలని పెట్టి ఒక పార్టీ యొక్క పేరే తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పెట్టి మనలో ఒక చైతన్యాన్ని, ఒక డైనమిక్ థింకింగ్ ఆలోచన విధానాన్ని డెవలప్ చేయడం కోసం వారు తీసుకొచ్చిన విధానం చాలా సంతోషకరం. అందులో భాగంగా మేము కూడా భాగస్థులమై పార్టీ కోసమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తెలంగాణ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఒక అధికారం తీసుకొచ్చి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ పీపుల్స్ వారికి మనం వారి యొక్క రాజ్యాధికారాన్ని వారి చేతిలో పెట్టి మనం పరిపాలించడం కాదు, ప్రజలే మనల్ని పరిపాలించి వారికి ఏం కావాలో ఏ విధంగా పరిపాలించుకోవాలనే విధానాన్ని ముందుకు తీసుకురావడానికి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగస్వామైనందుకు నాకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం, నామినేషన్ వేస్తున్నాం అని తెలిసిన తర్వాత మీ 8వ వార్డు ప్రజల నుంచి ఎలాంటి సపోర్టు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందన్న? దీనిపైన మాట్లాడాలంటే 100% ప్రజలు వాస్తవానికి విద్యావేత్త, మంచి జ్ఞానం కలిగిన సౌమ్యురాలైనటువంటి బొల్లెద్దు అనిత గారు ప్రజలకు ఒక మంచి పాజిటివ్ నేమ్ ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంది. ప్రజలు కూడా వాస్తవానికి అలాంటి విద్యావేత్తలకే మనకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే ప్రజలలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని సునాయాసంగా అధికారుల దగ్గరికి కానీ వారు ఏదైనా ఎదుర్కొన్న ప్రాబ్లం కానీ దానికి ఒక తీక్షణమైనటువంటి ఆలోచన విధానంతో దాన్ని సింపుల్గా సాల్వేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క వార్డు ప్రజలు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు మేము సూర్యాపేటని డెవలప్మెంట్ చేసినామని చెప్పేసి ఓటు అడుగుతున్నారు. మీరు ఈ సందర్భంగా 8వ వార్డు ప్రజలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మీరు ఎలాంటి హామీతో ముందుకెళ్తున్నారన్న? ఫస్ట్ మన హామీలు మనం ఇవ్వడం కాదు, ప్రజలకు ఏవైతే అవసరం ఉందో వారు ఏవైతే చేయాలనుకుంటున్నారో వారి మాటలతోటి వారికి ఏమైతే అవసరం ఉంది వారి అవసరంతో మనం ముందుకు పోయి వారి అవసరాన్ని వారి ద్వారా తెలుసుకొని ఆ అవసరానికి మనం ఏ విధమైనటువంటి సమస్యకు పరిష్కారం ఇవ్వగలమైనటువంటి ఆ యొక్క అభయాన్ని మనం వారి చేతులలో పెట్టి వారికి ఏమైతే కావాలో వారు చేయగలుగుతాం అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదే విధంగా రైట్ టు రీకాల్ అని చెప్పేసి మా పార్టీ అధిష్టానం ఏదైతే ఇచ్చిందో ఎవరైతే సరిగా చేయరో వాళ్ళు తిరిగి వారి అధికారాన్ని రీకాల్ చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు హామీ ఇస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రజలు ఏదైతే కావాలో వాళ్ళు ఏదైతే అభివృద్ధిని కోరుకుంటారో ఆ అభివృద్ధికి మీకు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఉన్న ప్రతి అవసరతలో ప్రతి సమస్యలో కూడా వారికి ముందుండి ఒక సమస్యను సాల్వేషన్ చేయడానికి ముందుంటామని చెప్పి అధికారుల నుంచి కానీ ప్రభుత్వ పథకాల నుంచి కానీ ఏ అవసరం ఉన్నా కూడా మేము కట్టుబడి దానికి వారికి ఉన్న ప్రతి అవసరం మేము తీరుస్తామని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం. సరే, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇదే పార్టీలో కొనసాగుతారా? లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో అధికారం వస్తుంది, బీజేపీ పార్టీ ఇంకా వస్తుంది అంటే వేరే పార్టీలకు ఏమైనా భవిష్యత్తులో మారే ఛాన్స్ ఉందంటారా? ఇక్కడ వాస్తవానికి మనకు మాట మీరు అడిగిన మాట వాస్తవానికి చాలా ఆలోచింపచేసేటటువంటి క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు గత సంవత్సరాన్ని చూస్తున్నారు, ఎవరైతే గెలుస్తారో అధికారంలో పార్టీకి మారడం, వారికి ఇష్టమైన పార్టీకి మారడం, డబ్బులు ఇస్తే మారడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పాత విషయం అది. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని ఆలోచించి నిజంగా వాస్తవానికి మాకు టికెటే కావాలి అనుకుంటే ఏదో పార్టీకి పోయి బతిలాడతామా, డబ్బులు ఇస్తామా, ఏది చేస్తామా అనేది ఏదో విధంగా జరుగుతుంటే వేరే వాళ్ళు ట్రై చేసినప్పుడు మేము ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విద్యావేత్తలుగా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఏదైతుందో ఆ పార్టీలో ఉన్న రాజ్యాధికారం అనేది ఒక బీసీలకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతున్నాయో
వాటన్నిటికీ అభివృద్ధి తీసుకొచ్చి రాజకీయంగా చైతన్యపరిచి విద్యావేత్తలుగా చేసి ఉద్యోగ ఉపాయాలు కల్పించి వారికి కావాల్సిన ప్రతి అవసరతలు ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ చూపించడం కోసమే ముందుకు వచ్చినాం. ప్రజల చైతన్యం తీసుకురావడం కోసం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇంత మాత్రం పార్టీ మారడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు మరి ముఖ్యంగా ఒట్టిజేన యాదవ్ గారు మీకు ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి జానన కాంచని మీకు ఎలాంటి ప్రోత్సాహం, ఎలాంటి సపోర్ట్, ఎలాంటి ధైర్యం లభిస్తుంది? వాస్తవానికి జానన్న గారి యొక్క మాట తీరు కానీ అతని యొక్క ఆలోచన విధానం కానీ ఎంతో ఉత్సాహంగా ఇంకొకటి ధైర్యాన్ని నింపే విధంగా ఉంది. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చి రాజకీయం చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయం నుండి ఎక్కడ తిరుగు లేకుండా, ఎక్కడ ఓటమి లేకుండా ప్రజల ముందుకు వచ్చి ప్రజల ముందు సేవ చేస్తూ వచ్చి ఏదైతే ప్రజలు రాజ్యాధికారాన్ని కోల్పోతున్నారో, ఇంతకుముందు వాస్తవానికి చెప్పినట్టయితే బీఫామ్ తీసుకొని ఇప్పటి కూడా కొన్ని పార్టీలలో ఎవరైతే అభ్యర్థులు ఆశించి నామినేషన్ వేశారో వాళ్ళు ఇప్పటి కూడా బీఫామ్ తీసుకునే అవకాశాలు లేవు. వాస్తవానికి ఇది ఖచ్చితంగా నాకే బీఫామ్ వస్తుంది అని చెప్పే పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి ఆయన నమ్మి ప్రజలు ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో, ఈవెన్ అగ్రకుర్ణాల ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారిని కూడా చైతన్యపరిచి ముందుకు తీసుకొచ్చి పార్టీ బీఫామ్ స్వతహా ఇచ్చేసి ఎక్కడ కూడా చేతులు కట్టుకొని నిలబడడం కానీ, బయట నిలబడి వెయిట్ చేయడం కానీ అలా కాకుండా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ప్రోత్సహిస్తూ వారికి ముందుండి ఎన్నుదండి మాట్లాడుతూ వారికి కావాల్సిన ప్రతి అవసరతలో పార్టీ నుంచి కావాల్సిన ప్రతి సపోర్ట్ ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ప్రజల చైతన్యం ఏ విధంగా చేయాలో కూడా, ఒక రాజకీయ చైతన్యం ఎలా జరగాలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా వారిని ఉత్తేజపరుస్తూ ప్రజలకు ఏవైతే కావాలో అది ఖచ్చితంగా మనం చేయి సాధించి చూపించాలని ఒక ఖచ్చితోటి అన్నగారు ఉన్నారు. అన్న అందరికీ కూడా సపోర్ట్ చేస్తానన్నారు. ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి అన్న సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో మీరు చెప్పండి మేడం, మీరు ఒక అడ్వకేట్ కదా, లాయర్ వృత్తి అనేది సొసైటీలో చాలా రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్. సో బాగానే ఉంటుంది ఆ ప్రొఫెషన్ అనేది. బట్ ఇప్పుడు ఇంత సడన్ గా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కారణాలు ఏంటి మేడం? లాయర్ గా నా వృత్తిలో నేను ఎలాగైతే వాళ్ళకి న్యాయం చేయడానికి ఎలాగైతే నేను కోర్టులో పోరాడుతున్నానో అదే ప్రజలలో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్ కానీ ప్రతి ఒక్కటి కానీ ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నాను. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అంటే ఏం చెప్పాలనుకుంటారు? మా వార్డు ప్రజలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీము మీకు అందజేయాలి, ప్రతి ఒక్కరు అనుభవించాలి. డబ్బుకు గాని, తాగుడికి గాని, వాటికి వీటికి లొంగకుండా ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా చిన్న వాటికి లొంగిపోకుండా మనం వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ ప్రతి ఒక్కరు అనుభవించాలనేది నా ఆశ. సో ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది మీ వార్డు నుంచి ఇప్పుడు మీ నామినేషన్ వేసిన కాంచన? ఓకే, నేను ఒక LLB హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నందుకు మీరు ఇందులోకి రావడం వల్ల కొంచెం ప్రజలకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మీరు చెయ్యండి అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మీ అంటే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఒట్టజానన్న కాంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఒట్టజానన్న చాలా సపోర్ట్ గా చేస్తున్నాడు. నేను రావడం అనేది అన్న చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు విద్యావేత్తలు రావాలనేసి అని ఇంకా కోరుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు కావాలనేసి అని ఆయన కోరిక. ఓకే మేడం, సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 8వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 8వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. TRP పార్టీలోకి నేను చేరినందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. 8వ వార్డు ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ప్రజలలో మంచిగా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ప్రజలకు అందించాలని కోరుకుంటున్నా. పార్టీలోకి నన్ను ఆహ్వానించిన ఒట్టజానన్నకి, తీర్మార్ మల్లన్నకి నమస్కారం చెప్తాను. సూర్యాపేట పట్టణ 8వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ముందుగా 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినట్టు ఒడ్డే జానన్న గారికి, పార్టీ యొక్క అభివృద్ధి లక్షణాల సూచనలు చేస్తూ ప్రజలకు ఎలా సేవ చేయాలో ముందుకు పోవాలని ఒక పార్టీని స్థాపించి దిశానిర్దేశం చేసి ప్రజలకు తీసుకొచ్చిన తీర్మార్ మల్లన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా అంత గొప్ప అవకాశం కల్పించి మాకు ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పార్టీ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క 8వ వార్డులో అభివృద్ధి అంటే ఏందో, ఎలా ఉంటుందో చూపించాలని మొట్టమొదటిగా మేము డిసైడ్ అయినాం. అంటే దాంతో ఏదో అద్భుతాలు చేస్తామని కాదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఇబ్బందిలో వారి కుటుంబ సభ్యునిగా, వారి ప్రతి అవసరతలో ఒక తోటి కుటుంబ సభ్యునిగానే ఉంటూ వారి ప్రతి అవసరాన్ని తీరుస్తూ మా వంతుగా మేము చేయవలసిన ప్రతి సహాయాన్ని చేస్తూ ప్రభుత్వం నుంచి అందివలసిన ప్రతి సహాయాన్ని వారి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిడ్డకి ఎవరైతే అర్హులైతున్నారో వారందరికీ చేరువ చేస్తూ ఈ యొక్క వార్డుని ఉన్న 48 వార్డులలో నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దామని మేము హామీ ఇస్తున్నాము. మీరు తప్పకుండా ఎక్కడికి డబ్బుకు లాంటివి కానీ ఇంకేదైనా ఇతర వస్తువులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు లోపడకుండా మీ యొక్క గొప్ప ఆయుధమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకొని విద్యావేత్తలమైనటువంటి మేము రాజ్యిస్తున్నాము.
ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్గా తప్పకుండా కత్తెర గుర్తుపైన ఓటేసి మమ్ము భారీ మేరతో గెలిపించి తెలంగాణ రాజ్యాధికార పార్టీని జెండా ఈ యొక్క వార్డులో రెపరెపలు ఆడించాలని ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. కత్తెర గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా మనవి. ఇట్లు మీ బిడ్డ బొల్లెద్దు అనిత. అభ్యర్థురాలు గడ్డం భాగ్యలక్ష్మి గారి ఇంటర్వ్యూ. నేను మీ సైదే మామిడి, ఎస్ మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.